తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు హాజరైనటువంటి నేపథ్యంలో ఆ విచారణలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు ఈరోజు కేసీఆర్ గారు హాజరయ్యారు. ఏంటి అసలు ఆ విచారణలో ఏం జరిగింది? ఆయన్ని అధికారులు ఏ ప్రశ్నలు వేశారు? ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు? రెడ్డి గారు, దీనికి ముందు నేను ఒక కొటేషన్ ఇస్తాను. ఏమిటంటే, గతంలో మనకు చెడపకురా చెడేవు అనే సామెత ఉండేది. కానీ ఈ రాజకీయాలు చూస్తున్నప్పుడు మంచి చేయకురా నీకు చెడు చేస్తారు అన్నట్టుగా ఉంది. కేసీఆర్ అవినీతి పరుడు కాదని, అంతా శుద్ధపూస అనే సర్టిఫికెట్ ఇవ్వను. బట్ కాళేశ్వరం మీద జరుగుతున్న రాద్ధాంతాన్ని చూస్తే కేసీఆర్ని తప్పుపట్టడం విధానాన్ని, చేస్తున్న తీరుని, ఈ కమిషన్ పేరున చేస్తున్నటువంటి నీచ రాజకీయాన్ని నేను విమర్శిస్తూ ఉంటాను. ఎందుకంటే కమిషను కాంట్రాక్ట్ చేసినట్టు మెగా కృష్ణాడితో వీళ్ళు స్నేహంగా ఉంటారు, చీకటి ఒప్పందాలు ఉంటాయి, వీళ్ళకి స్పాన్సర్షిప్లు ఉంటాయి. డబ్బులు ఇచ్చిన, అంటే లంచం ఇచ్చి డబ్బులు ఇచ్చినాడు, అవినీతి చేశాడని చెప్తున్నటువంటి మెగా కృష్ణారెడ్డిని ఏమన్నారు? కానీ ఇక్కడ ప్రాజెక్టు కట్టినట్టు వారిని ఇబ్బంది పెడతాం, విచారణ పిల్లలు టైం పాస్ చేస్తాం, ప్రాపకండం చేస్తాం అన్న విధాన్ని నేను ఖండిస్తాను. ఏంటి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలు కానీ అవినీతి కానీ జరగలేదంటారా? ఖచ్చితంగా జరిగి ఉండవచ్చని అంటాను, జరగలేదనను. మరి అవకతవకలు అవినీతి జరిగినప్పుడు కేసీఆర్ గారిని విచారణకు పిలవడం తప్పంటారా? తప్పంటలేను. అదే ఆ మెగా కాంట్రాక్ట్ కంపెనీ ఎందుకు పిలవరని అడుగుతున్నాను. ఓకే, వాళ్ళకి లేని తప్పు వీళ్ళ మీద ఎందుకు వచ్చిందంటాను. వాళ్ళ తర్వాత కూడా మీరు కూడా అవే కాంట్రాక్టర్ తోటి కంటిన్యూ కాంట్రాక్టులు చేస్తున్నారు కదా నేను అడుగుతా ఉన్నాను. మీరు కట్టినటువంటి డ్యాములు, మీరు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా అవినీతి గురించి ఎంక్వైరీ ఎందుకు చేయరని అడుగుతాను. సో అవన్నీ పక్కన పెట్టేస్తే కేసు పెట్టారు. ఓకే, కేసీఆర్ గారు ఈరోజు 115వ 113వ విట్నెస్గా అటెండ్ అయ్యారు. ఈరోజు నాకు తెలిసినంత వరకు సుమారు ఒక 18 ప్రశ్నల దాకా ప్రశ్నించినట్టుగా ఓకే తెలుస్తూ ఉంది. మొత్తం మీద కేసీఆర్ ఏం భయపడతలేరు, తెలంగాణ ప్రజలు కూడా ఏం భయపడతలేరు. ఇక్కడ జరిగింది ఏంటి? అవినీతి జరిగిందో, అవినీతి ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఒక కోణం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిల్వ పెట్టకుండా కేవలం రెండు పిల్లర్లో 4 పిల్లర్లో సో వాట్ కుంగిపోయినంత మాత్రాన్ని రిపేర్ చేసుకుంటే బాగవుతుంది. మళ్ళీ నీటి నిల్వ చేసుకుని ప్రజలకు నీటిని అందించి రైతుకు ఇప్పుడు రైతు సహాయం అందుతట్లేదు. రైతుకు ప్రధానం కావాల్సిన కరెంటు సరిగ్గా లభ్యత లేదు. ఇప్పుడు కరెంటు నీటి లభ్యత కూడా కడుపు కొడుతున్నామంటే రైతులు ఇప్పుడు అన్నగోస పడుతున్నారు. నువ్వు చేసే కమిషన్ ఎంక్వైరీ ఇక్కడ వీళ్ళ మీద కాదు, ఆ రైతులు ఏమనుకుంటారో అనేది తెలుస్తూ ఉంది. ఇదంతా రాజకీయ నేపథ్యం అయినప్పటికీ కేసీఆర్ గారిని పిలిచారు. స్పష్టంగా బహుశా అక్కడ వెళ్తున్న సమాచారం, మీడియా సమాచారం ప్రకారం ఈ నిర్ణయం ఎవరిది, ఈ ప్రాజెక్టు నిర్ణయం ఎవరిది, అక్కడే ఎందుకు కట్టారు, నిల్వ సామర్థ్య విలువలేంటి, వీటికి పర్మిషన్స్ ఉన్నాయా అనేది అన్నిటికీ సమాధానం చెప్పేశారు. అన్నిటికీ రిటర్న్గా ఆల్రెడీ ఏదైతే అడుగుతున్నారో వాటి కాళేశ్వరం మీద ఒక బుక్లెట్ తయారు చేసి దాని ప్రకారం ఆయన ఇచ్చేసి దాంట్లో పలానా దగ్గర పలానా ఆన్సర్ ఉంది. మేమంతా కూడా అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఏంటంటే మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి సంప్రదింపులు చేసి ఆడ ఎత్తు విషయంలో మనకు వివాదం ఉండేది సమైక్యాంధ్ర ఉన్నప్పుడు. ఇటు కేంద్ర ప్రభుత్వాలను, నైబర్హుడ్ ప్రభుత్వాలు అనేటు మహారాష్ట్రను ఒప్పించి కట్టాల్సిన దగ్గర అయితే కట్టారు. అంటే అక్కడ కట్టకూడదు, ఇంకో దగ్గర కూడా కట్టవచ్చు. మరి విచక్షణ వివేకంతో పాటు టెక్నికల్ సోర్స్ కూడా తీసుకుంటారు. ఎక్కడ ప్రయోజనం ఉంటుంది, ఎక్కడ నా తెలంగాణ బిడ్డలకు ప్రయోజనం ఉంటుంది. అందరూ ఆలోచించేది తమ వ్యక్తిగత ప్రయోజనం కావచ్చు. ఇక్కడ కేసీఆర్ ఆలోచించి తెలంగాణకు, ఎందుకంటే గత 90 ఏళ్ల నుంచి 60 ఏళ్ల నుంచి నీటి గురించి, నిధుల గురించి, నియామకాల గురించి ఆరాటపడి గోదావరి మన తలవాపు నుంచి వెళ్తున్న గోదావరి, కృష్ణా నదులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రైతులు ఏ విధంగా గోసపడుతున్నో చూశారు. వాళ్ళకు ఆయకట్టు నీరిచ్చి ఆ వ్యవసాయ భూములని అంటే పంట భూములుగా పెంచారు. తెలంగాణ రైతుల కళని సాకారం చేసేందుకు నేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేశాను అంటూ గతంలో కేసీఆర్ అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే అసలు ఈ మేడిగడ్డ అంశం కానీ కాళేశ్వరం కుంగడానికి గల కారణాలు ఏంటనేది ప్రశ్నించారా? అసలు విచారణలో ఏం జరిగిందంటారు? రైట్ అండి, మంచి ప్రశ్న అండి. నేను చెప్తాను, అసలు రాజకీయ డిబేట్లో మాట్లాడిన దానికి
ఒక రెస్పెక్టబుల్గా మనం ఆన్సర్ చెప్పాల్సిన అసెంబ్లీలో కానీ ఇక్కడ కానీ మాట్లాడుతున్నప్పుడే లెక్కగా తీసుకోవాల్సి ఉండేది. కోర్టు విచారణ కమిషన్ కానీ కోర్టులో జడ్జి గారి దగ్గర మాట్లాడింది నిజం అవుతుంది. రాజకీయ నేపథ్యాలు కానీ బయట బహిరంగ సభల్లో కానీ దురుద్దేశంతో రాజకీయ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, అది వేరే విషయం. నిజంగా ఇక్కడ అవునన్నా కాదన్నా కూడా అప్ టు బాటం మొదటి పిన్ నుంచి చివరి పాయింట్ వరకు కూడా కేసీఆర్ ఆలోచన మానసపుత్రికనే పుట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు. దానికి టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నాడు. దాంతో మేధావులు అంటే ఇంజనీర్ల సపోర్ట్ తీసుకున్నారు. మీకు తెలుసో తెలియదో చాలాసార్లు మనం విన్నాం, కేసీఆర్ ఏ అంశాన్నైనా ఆ అంశంలో నిష్ణాతుష్లైన వ్యక్తులతోటి గంటల పడి మీటింగ్లు చేస్తారు, సభలు నిర్వహిస్తారు, చర్చిస్తారని ఏ అంశం తీసుకున్నా ఒక సొసైటీల గురించి కానీ ఒక గృహ నిర్మాణ సంస్థ గురించి కానీ ఏదైతే తాను చేపట్టుతున్న విషయంలో సుదీర్ఘమైనటువంటి అధ్యయనం చేసిన తర్వాత ఒక ఒపీనియన్కి వస్తాడు. నేను చెప్పిందే కరెక్ట్ అన్నాడు. అలాంటి నుంచి తను నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే పాలకులు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు నిర్ణయం అలాగే తీసుకుందే కాళేశ్వరం. అంత మాత్రాన ఇంజనీర్లు అందరూ వద్దంటేనో ఇంజనీర్లు కట్టకూడదంటేనో ఈయన కట్టింది ఏం కాదు. తీసుకున్నటువంటి సమీకరణల ద్వారా జరిగినటువంటి నిర్ణయమే. ఖచ్చితంగా దానికి బౌండెడే ఉన్నాడు, అదే సమాధానం చెప్పాడు. ఇవ్వదు ఎందుకు కూలింది అంటారు. వాస్తవ పరిస్థితులు నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. కాళేశ్వరం ఇట్లా కృంగిందని తర్వాత దీని వెనక కుట్ర ఏమైనా జరిగిందా అనేది కొంత రాజకీయ విమర్శలు కూడా వచ్చాయి. బాంబులు పెట్టి పేల్చారా, ఎవరో కావాలని చేశారని కూడా రకరకాల వాదనలు వచ్చాయి. నేను వాటిని ఏకీభవించను. ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఎందుకు కూలింది, ఎట్లాట కూలింది, నాణ్యత లోపమా అంటే మీరు అన్నట్టు నేను చూశాను. L&T కంపెనీ కానీ ఆ మెగా కంపెనీలు కానీ చిన్న ప్రాజెక్టులు ఏం కాదు. మనకి ఇంతవరకు ఈ 20-30 ఇయర్స్లో ఇది భారతదేశంలో చాలా ప్రాజెక్టులు ఇస్తూ చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కట్టి ఒక ISI మార్కులు లాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఎక్కువ కాడ కాదు, అన్ని రాజకీయ పార్టీలు అంటే ఈ దేశంలో వివిధ వ్యక్తిత్వాలు ఉన్నటువంటి పార్టీల మధ్యలో వాళ్ళు కొనసాగుతున్నారంటే ఒక బ్రాండ్ మెయింటైన్ చేస్తున్నట్టే. మరి ఎందుకు కూలింది, వీళ్ళు ఏమైనా కకృతి పడ్డారా, ఏం జరిగిందంటే కూలడానికి కారణాలు ఏంటంటే ఒక రీసెర్చ్ చేశాను. వాస్తవ పరిస్థితులు ఏమిటంటే ఇక్కడే కాదు, అమెరికాలో కూడా డ్యామ్ స్కూల్ అయ్యి మనం నాగార్జున సాగర్ కట్టినప్పుడు కూడా మొదట్లో ప్రారంభ దశలో దాన్ని కుంగిపోయింది. ఎందుకు కూలుతారు అంటే వీళ్ళందరికీ కూడా తెలుసుకోవాల్సింది అంటే వందల వేల సంవత్సరాల నుంచి, అంటే ఇప్పుడు ఉదాహరణకు కాళేశ్వరం ప్రాంతంలో నీటి నిల్వ లేని ప్రాంతం అది. ఒక్కసారికి వేల క్యూసెక్ల నీళ్లు నిల్వ ఉంచేసరికి ఒత్తిడికి గురవుతుంది ఆ భూమి పొరలు బాగా ఒత్తిడికి గురైనప్పుడు కుంగుపాట్లు సర్దుబాట్లు కామన్. అంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసినటువంటి కొంతమంది అధికారులే దారుణంగా దోచుకున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులన్నీ ఈ మధ్యకాలంలో బయటపడుతున్నాయంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అలాంటిది మొన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ గారు తెలంగాణ వచ్చిన కొన్ని సందర్భాల్లో కూడా అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కల్వకుంట్ల కుటుంబానికి ఒక ATMలా మారింది, లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నారంటూ ఆయన కూడా విమర్శలు చేశారు. అసలు నిజంగా నాణ్యతాలోపం గనక లేకుండా ఏదో కుంగుబాటు వల్లే అది గనక కుంగిపోయి ఉంటే అసలు ఇవన్నీ బయటికి ఎలా వస్తున్నాయి అంటారు? నెంబర్ 1, ఇప్పుడు ఎందుకు కుంగిపోయిందో నేను చెప్పాను. భూమి పొరల్లో వచ్చే మార్పుల వల్ల కొంచెం వస్తుంది. మనం ఒకసారి మన ఇల్లు కట్టుకుంటే కూడా చూస్తే మన ఇంట్లో కూడా గోడలకు క్రాక్స్ వస్తాయి. మీరు ఐడియా ఉందో లేదో? మన ఇంట్లో మనం దగ్గరుండి సిమెంట్ కక్కుర్తి పడకుండా క్వాలిటీ కట్టించుకున్న ఇంట్లో కూడా మీరు ఇప్పటికీ చూడండి, కావాలంటే నాతో రండి, చాలా ఇల్లు చూపిస్తాను. ఇంట్లో గోడల్లో క్రాక్స్ ఉంటాయి. మరి కల్తీతో కట్టారా, స్కామ్ చేసి కట్టారా, నీళ్ళే కదా? కాదు, ఒత్తిడికి గురైనప్పుడు కొంచెం భూమి పొరల్లో వచ్చి కొన్ని మార్పుల వల్ల జరుగుతాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి, వాటన్నిటికీ ప్రధాన చాలా రాలేదు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు నేను అదే చెప్తాను. నాగార్జున సాగర్ అక్కడ వరకు అన్నేళ్ళు లేని 100 సంవత్సరాల నుంచి లేనప్పుడు ఒకసారిగా వేల క్యూసెక్ల నీరు నిల్వ చేసినప్పుడు భూమి బలహీనంగానో లేయర్స్లో ఉన్న పొరపాటు అంటే ఖచ్చితంగా ఉంటేనే రావాలని లేదు, ఆ భూమి తీరు వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నాను నేను. బహుశా మీరు చెప్తున్నట్టు కట్టన్ రాలేదంటే భూమి బలిష్టంగా ఉండొచ్చు, లేదా క్వాలిటీ ఉండొచ్చు, లేదా నీటికి ఒత్తిడి గురి కాకపోయి ఉండవచ్చు, లేదా గతంలో ఆ భూమికి నీటి అలవాటు అయి ఉండవచ్చు. మోడీ గారి విషయం చెప్తా. ఇక మోడీ గారి విషయం చెప్తే నిన్నగాక మొన్న వాళ్ళు కట్టినటువంటి చర్లపల్లి రైల్వే స్టేషన్ డ్యామ్ సంగతి రైల్వే స్టేషన్ టెర్మినల్ చూస్తే ఒక్క వానకే కూలిపోయింది, ఘోరంగా కూలి కింద పడిపోయింది. వాళ్ళ నాణ్యత, వాళ్ళకు పట్టిన ఈ దేశం మొత్తం మీద కట్టిన వాళ్ళ క్వాలిటీ ఏదో మనకు తెలుసు. అదే కాళేశ్వరం, అవును లెట్ మీ కంప్లీట్ సార్, అదే కాళేశ్వరం మీద స్వయంగా పార్లమెంట్లోనే కాళేశ్వరానికి అవినీతి జరగని సర్టిఫికేట్ ఇస్తుంది మోడీ కదా, మోడీ క్యాబినెట్ ఇచ్చినట్టే కదా. మరి రాజకీయ సభల్లో వచ్చేసి అలా విమర్శిస్తుంటే రాజకీయ దురుద్దేశం అని మనం చూడాలి. ఓకే, అసలు విషయానికి వస్తే ఇక అసలు విచారణలో ఏం జరిగింది, కేసీఆర్ గారిని ఎన్ని ప్రశ్నలు సంధించారు, ఆయన ఎటువంటి సమాధానాలు ఇచ్చారు, ఆయన అధికారులకి
కోఆపరేట్ చేశారా లేదా, అసలు ఏం జరిగింది? ఖచ్చితంగా నేను ఇంతకుముందు చెప్పిన 18 ప్రశ్నల దాకా ప్రశ్నించారు. ఉమ్, నీటి లభ్యత గురించి మీకు ఎలాంటి సమాచారం ఉంది ఉమ్, అంటే స్పష్టంగా ఇది పూర్తిగా పర్మిషన్ ప్రకారమే, ఉమ్, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ప్రకారము, ఇంజనీర్ల సూచన మేరకు, క్యాబినెట్ సూచనల మేరకు కట్టడం జరిగింది. క్యాబినెట్ తీర్మానం ఉంది. పైగా దీనికోసం అంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రానికి రెగ్యులర్ బడ్జెట్తో పాటు ఈ డ్యామ్ లాంటి భారీ ప్రాజెక్టు వల్ల ఇబ్బంది ఉంటుందని దానికి సపరేట్ కార్పొరేషన్ చేసి దాని చట్టబద్ధత కల్పించి దాని ప్రకారం నిధులకే సమీకరించుకొని కట్టడం జరిగిందని కూడా సమాధానం చెప్తూ, ఏదో కూడా తాను ఓరల్ చెప్పింది కాదు, తను ఒక ప్రింటెడ్ నోట్బుక్ ఇచ్చాడు. నాకు తెలిసి 200 పేజెస్ ఉన్నట్టుగా సమాచారం. ఏంటి విచారణకు మళ్ళీ పిలిచేటువంటి అవకాశం ఉందంటారా కేసీఆర్ గారు? ఇప్పుడే మనం ఏం చెప్పలేమండి. వాళ్ళు సాటిస్ఫై అయ్యారా చెప్పలేము, సాటిస్ఫై కాలేదా చెప్పలేము. లోపల ఏమడిగారని మనకు కొంచెం అవగాహనతో చెప్పగలుగుతున్నామే తప్పించి సాటిస్ఫాక్షన్ ఏంటి, మళ్ళీ పిలుస్తారా పిలవకపోవచ్చు అనేది నేనేం చెప్పలేను. కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ఉన్నాయి. ఆ కలహాల వల్లే కేసీఆర్ కవితను దూరం పెట్టారని, కేసీఆర్ కవితను దూరం పెట్టడం వల్లే కవిత కూడా ఇప్పుడు వేరు కుంపట పెట్టుకుంటుందంటూ నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది. అయితే ఈరోజు కమిషన్ ముందుకి కేసీఆర్ గారు హాజరవ్వడానికంటే ముందే కవిత పోయి కేసీఆర్ గారిని కలవడం జరిగింది. అసలు ఏంటి, ఏం జరుగుతుంది కల్వకుంట్ల కుటుంబంలో? కల్వకుంట్ల కుటుంబం ఏం కాదు, అది కుటుంబ వ్యవహారం, సమస్య కూడా కాదు. ఆ తండ్రికి సమస్య అనుకో, తమ్ముడు కోర్టుకు వెళ్తూ విచారణకు వెళ్తున్నాడు, కూతురుగా ఆమె వెళ్ళి మనోధైర్యం ఇచ్చి ఉండవచ్చు. ఓకే, ఒకవేళ రాజకీయ భేదాలు అంటున్నారు, అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, నిజమే కావచ్చు. అవి ఒక వేరే కోణంలో మనం చర్చించాల్సి ఉంటుంది. ఒక తండ్రి ఈరోజు ఒక తెలంగాణకు ఐకాన్గా, ఒక జాతిపితగా భావించేటువంటి కేసీఆర్కి రాజకీయ దురుద్దేశంతో విచారణ చేస్తూ ఏదిస్తున్నప్పుడు ఒక కూతురుగా, ఒక తాను మీరు అన్నట్టుగాను ఇప్పుడు ఈరోజు అనుకుంటే ఇంకొక తెలంగాణ పార్టీ పెడుతున్నటువంటి సపోర్ట్ చేయడానికి, మోరల్ సపోర్ట్ ఇచ్చడానికి వెళ్ళి కలవడంలో ఆశ్చర్యం లేదు. కలిసినా కూడా మంచిదే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.